వెల్కమ్ టు భవిత నేను భవ్య పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు వర్తమానాంశాలు అండ్ జనరల్ నాలెడ్జ్ లేక జనరల్ స్టడీస్ సుపరిచితమే ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ మొదలు గ్రూప్ 1 గ్రూప్ 2 బ్యాంక్ పీఓస్ నుంచి డిఎస్సి గ్రూప్ 4 విఆర్ఓ విఆర్ఏ వరకు పరీక్ష ఏదైనా ఫలితాన్ని నిర్ణయించేది మాత్రం కరెంట్ అఫైర్స్ అండ్ జీకే లేక జీఎస్ అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు దీంతో పాటు ఎటువంటి పుస్తకాలు పేపర్లు మెటీరియల్స్ ని నిర్ణీత సమయంలో సమయాన్ని సమన్వయం చేసుకుంటూ ప్రిపరేషన్ ఎలా మొదలు పెట్టాలి ఎటువంటి టెక్నిక్స్ ని అనుసరించాలి అలాగే వర్తమానాంశాలు జనరల్ నాలెడ్జ్ లేక జనరల్ స్టడీస్ లో వివిధ టాపిక్స్ ని ఎలా గుర్తుంచుకోవాలి ఏ పోటీ పరీక్షలలో కరెంట్ అఫైర్స్ జనరల్ నాలెడ్జ్ లేక జనరల్ స్టడీస్ కి సంబంధించి ఎటువంటి టాపిక్స్ ని అడుగుతుంటారు ఇంకా అనేక అంశాలకు సంబంధించి నిపుణుల సలహాలు సూచనలు ఈ వారం భవితలో మీకోసం సివిల్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఆర్ఆర్బీ డిఎస్సి డైట్ సెట్ ఇలా ఏ పోటీ పరీక్షలు తీసుకున్నా వాటిలో వర్తమానాంశాలు జనరల్ నాలెడ్జ్ లేక జనరల్ స్టడీస్ అనేవి కీలక భూమిక పోషిస్తాయి ఒక విధంగా చెప్పాలంటే కరెంట్ అఫైర్స్ జనరల్ నాలెడ్జ్ లేక జనరల్ స్టడీస్ లేనిదే పోటీ పరీక్షలు లేవని చెప్పొచ్చు పోటీ పరీక్షలు రాసే చాలా మంది అభ్యర్థులు విస్తృతమైన కరెంట్ అఫైర్స్ అండ్ జీకే లేక జీఎస్ లో మంచి మార్కులు సాధించడం కష్టంగా భావిస్తుంటారు అయితే సివిల్ సర్వీసెస్ పరీక్షలో జాతీయ స్థాయి అంశాలకు గ్రూప్ 1 లో రాష్ట్ర స్థాయి పరిణామాలకు బ్యాంక్ పరీక్షల్లో ఆర్థికాంశాలకు ఇలా ఆయా పరీక్షను బట్టి ప్రశ్నల సరళి మారొచ్చు కానీ కరెంట్ అఫైర్స్ జీకే లేక జీఎస్ అసలు లేకుండా పోటీ పరీక్ష ప్రశ్నపత్రం మాత్రం ఉండదు కాబట్టి కష్టమైనా కూడా కరెంట్ అఫైర్స్ జీకే లేక జీఎస్ పై పట్టు లేకుండా పోటీ పరీక్షలో విజయం సాధించి ఉద్యోగం సొంతం చేసుకోవడం సాధ్యం కాదు సో ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో ఉద్యోగం కావాలంటే కరెంట్ అఫైర్స్ జనరల్ నాలెడ్జ్ లేక జీఎస్ లపై ఇష్టంగా అవగాహన పెంచుకోవాల్సిందే పాలనా అధికారులను ఎంపిక చేసే అన్ని పోటీ పరీక్షల్లో జనరల్ స్టడీస్ మరియు కరెంట్ అఫైర్స్ లేక సమకాలీన అంశాలు ఉంటాయి ఎందుకు ఇలా జనరల్ స్టడీస్ని ప్రవేశపెట్టారు జనరల్ స్టడీస్ అంటే ఏంటి జనరల్ స్టడీస్ అంటే జనరల్ నాలెడ్జ్ అంటే రాజకీయ సామాజిక ఆర్థిక శాస్త్ర సాంకేతిక చరిత్ర భౌగోళిక ఇలా అన్ని అంశాల గురించి అంతో ఇంతో తెలిసి ఉండటాన్ని జనరల్ నాలెడ్జ్ అంటారు ఈ జనరల్ నాలెడ్జ్ ఒక పాలనాధికారికి అవసరం ఏంటి పాలనాధికారికి జనరల్ నాలెడ్జ్ లేకపోతే తన విధుల నిర్వహణ కష్టమవుతుంది ఎలా కష్టమవుతుందంటే అంతో ఎంతో చరిత్ర తెలిసి ఉండాలి ప్రస్తుత సమస్యలన్నీ చరిత్రతో ముడిపడి ఉంటాయి అందువల్ల చరిత్ర పరిజ్ఞానము అవసరం రెండవది రాజకీయ పరిజ్ఞానం అవసరం ఎందుకు రాజకీయ పరిజ్ఞానం అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో సమస్యలను పరిష్కరించాలంటే అది రాజ్యాంగ పరంగాను పరంగాను సమస్యలను పరిష్కరించాల్సి వస్తుంది అన్నమాట తర్వాత ఆర్థిక పరిజ్ఞానము అవసరం ఆర్థిక పరిజ్ఞానం ఎందుకు అవసరం అంటే మన దేశంలో ఉన్న పేదరికం కావచ్చు నిరుద్యోగం కావచ్చు వ్యవసాయ రంగంలోని సమస్యలేమి రైతుల ఆత్మహత్యలు ఏంటి అలానే పారిశ్రామిక ప్రగతి ఏంటి అలానే మన రూపాయ విలువ పతనం అవుతుంది దాని యొక్క పరిణామాలు ఏంటి ఎందుకు పతనం అవుతుంది ఇలాంటి అంశాల గురించి పరిజ్ఞానం కూడా ఒక అధికారికి ఎంతో అవసరం కరెంట్ అఫైర్స్ అనేవి రోజు రోజుకి మారిపోతుంటాయి అందుకే వాటిని మనం కరెంట్ అఫైర్స్ అని అంటాం అలాగే వివిధ పోటీ పరీక్షలలో కరెంట్ అఫైర్స్ లో ఎటువంటి అంశాలను ఎక్కువగా అడుగుతుంటారు తెలుగు ఇంగ్లీష్లలో ఎటువంటి దినపత్రికలను చదవాలి మర్చిపోకుండా ఎక్కువ కాలం గుర్తుంచుకోవాలంటే ఎటువంటి టెక్నిక్స్ ని అనుసరించాలి తదితర అంశాలు ఇప్పుడు చూద్దాం కరెంట్ అఫైర్స్ లో వివిధ విభాగాలు చూస్తే జాతీయం అంతర్జాతీయం సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండియన్ ఎకానమీ జనరల్ సైన్స్ ఎన్విరాన్మెంట్ క్రీడలు వార్తల్లోని వ్యక్తులు ఇలా రకరకాల విభాగాల్ని జనరల్ గా అడుగుతుంటారు ఇక ఈ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి అభ్యర్థులు ప్రతిరోజు తెలుగులో అయితే సాక్షి ఈనాడు వంటి దినపత్రికల్ని చదవాలి ఇక ఆంగ్ల దినపత్రికల విషయానికొస్తే ద హిందూ ద హిందుస్థాన్ టైమ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా డెక్కన్ క్రానికల్ వంటి దినపత్రికలన్నీ చదవాలి ఇక వీటిలో ముఖ్యమైన విభాగాలు చూస్తే జాతీయం అంతర్జాతీయం క్రీడలు బిజినెస్ ఎడిటోరియల్స్ మొదలైనవి ఈ అంశాలన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ వీటిలో ముఖ్యమైన పాయింట్స్ ని విభాగాల వారీగా ప్యాకెట్ సైజ్ నోట్బుక్ లో రాసుకుంటూ ఉండండి ఇలా చేయడం ద్వారా మీరు వాటిని ఎక్కువ కాలం గుర్తుంచుకోవచ్చు అంతటితో ఆగకుండా ఇంట్లో అయితే మీ కుటుంబ సభ్యులతో ఇన్స్టిట్యూట్ లో అయితే మీ స్నేహితులతో చర్చిస్తూ ఉండండి ఇలా చేయడం ద్వారా మీరు వాటిని ఎప్పటికీ మర్చిపోలేరు
ప్రభుత్వ ఉద్యోగాలకి పోటీ పరీక్షలు నిర్వహించాలనేది మొట్టమొదటిసారి చైనాలో మొదలెట్టారు. అది 2nd సెంచరీ బీసీలో. ఏ దేశంలో ఎక్కడా లేకుండా మొట్టమొదటిసారి ఇక్కడ మొదలెట్టి చాలా క్లిష్టమైన పరీక్ష ఒకటి పెట్టి ఆ తర్వాత 2 ఏళ్ళు ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని మ్యాండరిన్స్ అనేవారు. ఆ తర్వాత వాళ్ళ ప్రభుత్వ సమస్యల గురించి వారికి చెప్పి తర్వాత మీరు ఇప్పుడు ప్రజల సంగతి చూసుకోండి అని చెప్పేవారు. మన దేశంలో 1854లో థామస్ బ్యాబింగ్టన్ మెకాలే ఆయన మొట్టమొదటిసారి ఈ పోటీ పరీక్ష ప్రవేశపెట్టారు. ఈ పరీక్ష ప్రవేశపెట్టినప్పుడు ఆయన ఒక సూత్రం పాటించారు. ఆ సూత్రం ఏమిటంటే మనకి ప్రజల సమస్యలు తెలిసిన వారు కావాలి, సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువ అవసరం లేదు, జనరల్ నాలెడ్జ్ ఎక్కువ ఉన్నవారు కావాలి అనేది స్పెసిఫిక్గా చెప్పారు. దీనివల్ల పరీక్షలో జనరల్ నాలెడ్జ్ అంశాలు ఎక్కువ ఇచ్చి వీటికి చాలా ఎక్కువ ఇచ్చారన్న. కొంచెం సాంకేతికమైన సబ్జెక్టులు చాలా తక్కువ ఉండేవి. అలాగే ఒక జర్నలిస్ట్ అనేది అవసరము అన్నది మెకాలే స్థాపించారు. ఇదే మనం అలా ఫాలో అవుతూ వచ్చాం. వివిధ పోటీ పరీక్షలలో కరెంట్ అఫైర్స్ లో ఎటువంటి అంశాలని ఎక్కువగా అడుగుతుంటారు? నిరంతరం వాటిని అనుసరించడానికి తెలుగు, ఇంగ్లీష్లలో ఎటువంటి దినపత్రికలు చదవాలి? తదితర అంశాలు చూసాం కదా. ఇప్పుడు వివిధ పోటీ పరీక్షలలో జనరల్ నాలెడ్జ్ లేక జనరల్ స్టడీస్లలో ఎటువంటి అంశాలని ఎక్కువగా అడుగుతుంటారు? అలాగే ఆబ్జెక్టివ్ విధాన ప్రశ్నపత్రం ఏ పరీక్షలో ఉంటుంది? డిస్క్రిప్టివ్ విధాన ప్రశ్నపత్రం ఏ పరీక్షలో ఉంటుంది? తదితర అంశాలు ఇప్పుడు చూద్దాం. ఇక జనరల్ నాలెడ్జ్ లేక జనరల్ స్టడీస్ విషయానికి వస్తే తేదీలకు సంబంధించినవి అంటే వివిధ దినోత్సవాలు, పాటించే సంవత్సరాలు, వివిధ సంస్థలుండే ప్రదేశాలు, జాతీయంగా అంతర్జాతీయంగా వివిధ నదుల ఒడ్డున ఉన్న నగరాలు, దేశాల పార్లమెంట్లు, కరెన్సీ పేరు, శాస్త్ర పరికరాలు కనుగొన్న వ్యక్తుల పేర్లు వంటి వాటికి సంబంధించిన ప్రశ్నలుంటున్నాయి. ఇటీవల వివిధ పోటీ పరీక్షల్లో జనరల్ నాలెడ్జ్ పై ప్రతి ప్రశ్నపత్రంలో కరెంట్ అఫైర్స్ తో సమానంగా ప్రశ్నలుంటున్నాయి. అలాగే జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ లలో ప్రశ్నలను 2 రకాలుగా అడుగుతుంటారు. అవి ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్. ఆబ్జెక్టివ్ విధానం ఎక్కువగా బ్యాంకింగ్, గ్రూప్ 4, కానిస్టేబుల్ VRO, VRA వంటి పోటీ పరీక్షలలో అడుగుతుంటారు. ఇక డిస్క్రిప్టివ్ విధానం చూస్తే గ్రూప్ 2, గ్రూప్ 1 సివిల్స్ లలో అడుగుతుంటారు. ఈ తరహా ప్రశ్నల మీద పట్టు సాధించాలంటే వివిధ అంశాల మీద లోతైన అధ్యయనం చేయడం ఎంతైనా అవసరం. అప్పుడే సివిల్స్, గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలలోని ప్రశ్నలకి సులభంగా జవాబులు రాయొచ్చు. మరో పోటీ పరీక్షలైనటువంటి కానిస్టేబుల్స్, SI, డైట్ సెట్ ఇటువంటి పరీక్షల్లో గత ప్రశ్న పత్రాలు పరిశీలించినప్పుడు ప్రశ్నలు చాలా సులభతరంగానే ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా సెన్సెస్ సంబంధించి ఎక్కువ కొన్ని ప్రశ్నలు రావటం జరిగింది. ఇటీవల 2011 సెన్సెస్తో పాటు వివిధ ప్రణాళికల లక్ష్యాలు, మరోవైపు పేదరిక నిర్మూలన కార్యక్రమాల లక్ష్యాలు, ఆ పేదరిక నిర్మూలన కార్యక్రమాలు ప్రారంభించబడినటువంటి తేదీలు, వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు బ్యాంకింగ్ రంగానికి సంబంధించి మనకున్నటువంటి ప్రెసిడెన్సీ బ్యాంకులు, ఒకప్పుడు స్వాతంత్రానికి ముందు ఏర్పడిన ప్రెసిడెన్సీ బ్యాంకులు, బ్యాంకుల జాతీయకరణ అనేటువంటి అంశాలు సంబంధించి ప్రశ్నలు ఉన్నాయి. అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి వాణిజ్య శేషము, చెల్లింపుల శేషం, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడాలకు సంబంధించి అంశాలు ఉన్నాయి. మరోవైపు పారిశ్రామిక ఆర్థిక సహాయ సంస్థలు ఉన్నాయి. IDBI, ICICI, IFCI, SIDBI, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఈ సంస్థలకు సంబంధించి వీటిని ఎప్పుడు ఏర్పాటు చేశారు, వీటి ప్రధాన కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి అనే ప్రశ్నలు ఉన్నాయి. విశాలమైన ఈ ప్రపంచంలో ప్రతి క్షణం ఏదో ఓ చోట ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. ఇందులో ఆయా దేశాల్లో ప్రభుత్వాలపై తిరుగుబాట్ల నుంచి బాంబు పేలుళ్లు, బ్యాంకు రేట్లను మార్చడం వరకు ప్రతిదీ పరిణామమే. వీటన్నిటినీ అప్డేటెడ్గా ఉండడం, గుర్తుపెట్టుకోవడం అంత తేలికేమీ కాదు. కానీ ఓ పద్ధతి ప్రకారం చదివితే అసాధ్యం కూడా కాదు. మన చుట్టూ జరిగే సంఘటనల్లో పరీక్షల కోణంలో ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ అండ్ GK లేదా జనరల్ స్టడీస్ ఏవి, వాటికి ఆకలింపు చేసుకోవడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ లేక జనరల్ స్టడీస్, స్పోర్ట్స్ నుంచి స్పేస్ ప్రోగ్రామ్స్ వరకు, ఎకనామీ నుంచి ఎడ్యుకేషన్ వరకు, పాలిటిక్స్ టు ఆటోమొబైల్స్, అవార్డులు, రికార్డులు, నియామకాలు, సదస్సులు, వార్తల్లోని వ్యక్తులు, ఎన్విరాన్మెంట్, బిల్లులు, చట్టాలు, కోర్టు తీర్పులు, కేంద్ర రాష్ట్ర బడ్జెట్లు, జనాభా, అక్షరాస్యత,
దేశాలు రాజధానులు, రాష్ట్రాలు రాజధానులు, అంతర్జాతీయ సంస్థలు కూటములు, ఐక్యరాజ్య సమితి, IMF, ప్రపంచ బ్యాంక్ నివేదికలు ఇలా ప్రతి టాపిక్ కు సంబంధించిన సమాచారం నుంచి కరెంట్ అఫైర్స్ ఇన్ జీకే విభాగంలో ప్రశ్నలు వస్తాయి. పరీక్ష తేదీకి ఒక సంవత్సరం ముందు నుంచి ఆయా అంశాలపై దృష్టి పెట్టి రెగ్యులర్ గా అప్డేట్ అవుతుండాలి. అప్పుడే పరీక్షల్లో ఏ మూల నుంచి ఎలాంటి పరిణామంపై ప్రశ్నలు అడిగినా సమాధానం గుర్తించడం సులువవుతుంది. పోటీ పరీక్షల్లో అది సివిల్ సర్వీస్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, ఇక ఇతర బ్యాంకింగ్ సర్వీసులు కావచ్చు, అన్ని పరీక్షల్లో కూడా జనరల్ నాలెడ్జ్ కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే ఒక అధికారికి అంతో ఎంతో జనరల్ నాలెడ్జ్ ఉండాలి. ఆ జనరల్ నాలెడ్జ్ లేకపోతే ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించలేడు అనే ఉద్దేశంతో జనరల్ స్టడీస్ లేక జనరల్ నాలెడ్జ్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఉదాహరణకు సివిల్ సర్వీస్లో ప్రిలిమినరీలో మొదటి పేపర్ పూర్తిగా జనరల్ స్టడీస్, రెండవ పేపర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఆ రీజనింగ్ ఇది పరీక్షిస్తారండి. అలానే గ్రూప్ 1లో ఈ ప్రిలిమినరీ పరీక్ష పూర్తిగా జనరల్ స్టడీస్ అనమాట. దాంట్లో క్వాలిఫై అయితేనే మెయిన్కు ఎలిజిబిలిటీ వస్తుంది అనమాట. అలానే సివిల్ సర్వీస్లో కూడా జనరల్ స్టడీస్లో బాగుంటేనే మెయిన్కి ఎలిజిబిలిటీ వస్తుంది. అలానే గ్రూప్ 2లో కూడా గ్రూప్ 2 పేపర్ మొదటి పేపర్ జనరల్ స్టడీసు, రెండవ పేపరు చరిత్ర, భారత రాజకీయ వ్యవస్థ, మూడవ పేపరు భారత ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉన్నాయండి. సో ఈ అన్నిటి ఈ పరీక్షల్లోనేమి ఇతర పరీక్షల్లో కూడా అంటే బ్యాంక్ ఎగ్జామ్లో కానీ ప్రతి పరీక్షలో కూడా ఈ జనరల్ నాలెడ్జ్ని ప్రవేశపెట్టడం జరిగింది. కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ లేక జనరల్ స్టడీస్ అంశాలను నిరంతరం అప్డేట్ కావాలంటే ఏం చేయాలి? వార్తాపత్రికలు, మ్యాగజైన్లు, న్యూస్ ఛానల్స్, ఇంటర్నెట్ తదితర సోర్సెస్ నుంచి కరెంట్ అఫైర్స్ ఇన్ జీకే లేక GS ను అధ్యయనం చేస్తూ అవగాహన తెచ్చుకొని మంచి స్కోర్ సాధించడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. కరెంట్ అఫైర్స్ పై పట్టు బిగించాలంటే దినపత్రికలను రెగ్యులర్గా చదవడం అలవాటుగా మార్చుకోవాలి. ముఖ్యంగా సాక్షి లాంటి ఒక తెలుగు దినపత్రిక, హిందూ వంటి ఒక ఇంగ్లీష్ దినపత్రికను ప్రతిరోజు గంటసేపు విశ్లేషణాత్మకంగా చదవాలి. ఆయా పత్రికల్లో వచ్చే సంచలనాత్మక అంశాలు, క్రైమ్ స్టోరీస్ పై ఎక్కువ సమయం వృధా చేయకుండా అంతర్జాతీయంగా, జాతీయంగా, రాష్ట్ర స్థాయిలో జరిగే ముఖ్య పరిణామాలు, ఆయా ప్రభుత్వాల విధాన నిర్ణయాలు, పార్లమెంటు బిల్లులు, ఆర్థిక అంశాలు, విశ్లేషణాత్మక వ్యాసాలపై మనసు పెట్టి చదవాలి. ముఖ్యమైన అంశాలను ఏ రోజుకు ఆ రోజు డైరీలో నోట్ చేసుకుని వీలున్నప్పుడల్లా రివిజన్ చేసుకోవాలి. ఇలా ప్రామాణిక దినపత్రికలతో పాటు ఫ్రంట్ లైన్, ఇండియా టుడే, యోజన, కురుక్షేత్ర, ఫోకస్, మెయిన్ స్ట్రీమ్ వంటి మ్యాగజైన్స్ ను ఫాలో అవుతూ ఉండాలి. దాంతోపాటు CNN, IBN, NDTV, BBC వంటి న్యూస్ ఛానల్స్ ను వీక్షిస్తూ ఉండాలి. ఆల్ ఇండియా రేడియోలో ప్రసారమయ్యే వార్తలు, స్పాట్లైట్ కార్యక్రమాలు వినాలి. వీటితో పాటు ఇంటర్నెట్లోనూ గూగుల్, వికీపీడియాతో పాటు సాక్షి education.com తదితర వెబ్సైట్స్ సంక్షిప్తీకరించి పరీక్షల కోణంలో అందించే కరెంట్ అఫైర్స్ ను అధ్యయనం చేస్తూ ఉండాలి. ఇలా కనీసం 6 నెలల నుంచి ఏడాది పాటు రెగ్యులర్ గా ఫాలో అయితే కరెంట్ అఫైర్స్ అండ్ జీకేలో మంచి స్కోర్ సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం వీటి యొక్క కాంట్రిబ్యూషన్ జాతీయ ఆదాయంలో ఏ మేర ఉంది, జాతీయ ఆదాయంలో ఏ రంగం యొక్క వాటా ఎక్కువ ఉంది, వ్యవసాయ రంగం యొక్క ప్రాధాన్యత తగ్గడానికి కారణాలు ఏంటి, వ్యవసాయ రంగంలో ఉత్పాదకత తక్కువగా ఉండడానికి కారణాలు ఏంటి, వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెంచాలంటే ఏ చర్య తీసుకోవాలా, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టేటువంటి చర్యలు అనేటువంటి విషయాలు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి కొంత పరిజ్ఞానం ఏర్పరచుకోవాలి. మరోవైపు పారిశ్రామిక రంగానికి సంబంధించి ప్రణాళికల పరంగా దేశంలో జరిగినటువంటి పారిశ్రామికీకరణ, ఏర్పడినటువంటి ఇనుము ఉక్కు కర్మాగారాలు ఏ స్థానంలో ఏ ప్రదేశంలో ఏర్పాటు చేయబడ్డాయి, ఈ కర్మాగారాలకు సంబంధించి ఏ దేశం యొక్క సహకారం లభించింది అనేటువంటి ప్రశ్నలు ఈ SI, కానిస్టేబుల్, డైట్ సెట్ ఇటువంటి పరీక్షల్లో కనిపించడం జరిగింది. భవితాలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ ఈ రెండిట్లో ఎవరైతే అధిక మార్కులు సాధిస్తారో వారే ఉద్యోగ సాధనలో ముందుంటారని ఇప్పటికే తెలుసుకున్నాం కదా. కరెంట్ అఫైర్స్ అండ్ జీకే అంటే ఏంటి, ఇందులో ఏ అంశాలు ఉంటాయో కూడా అవగాహన వచ్చింది కదా. ఇప్పుడు ఇంతటి కీలకమైన కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్లకు ఎలా సిద్ధమవ్వాలి? పరీక్షలో బిట్ల రూపంలో ప్రశ్నలుంటే చదవడం కూడా బిట్ల రూపంలోనే చదవాలా, లేదా స్టోరీలా చదివి గుర్తుపెట్టుకోవాలా? ఏదైనా ఒక అంశాన్ని సమగ్రంగా అధ్యయనం చేయడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏ అంశాన్నైనా బిట్ల రూపంలో ఎప్పుడూ చదవద్దు. అలా చదివితే త్వరగా మర్చిపోవడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. ఒక సంఘటన జరిగినప్పుడు దాని పూర్వాపరాలతో సహా మొత్తం చదివితే బాగా గుర్తుంటుంది. ఉదాహరణకు, ఇటీవల జ్ఞానపీఠ అవార్డును ప్రముఖ తెలుగు రచయిత రావూరి భరద్వాజకు ప్రకటించారు. చాలా మంది అభ్యర్థులు ఈ అవార్డును 2012 సంవత్సరానికి గాను తెలుగు రచయిత రావూరి భరద్వాజకు వచ్చిందని చదివి వదిలేస్తారు. కానీ ఈ అవార్డు గురించి మొత్తం తెలుసుకుంటే ఎలాంటి ప్రశ్నలైనా ఎదుర్కోవచ్చు. ఎందుకంటే ప్రశ్నల సరళి, క్లిష్టత పరీక్షను బట్టి మారుతూ ఉంటుంది. గ్రూప్ 1, గ్రూప్ 2 వంటి పరీక్షల్లో ఆయా క్లిష్టత మరింత పెరుగుతుంది. ఈ అవార్డు గురించి మొత్తంగా తెలుసుకునే క్రమంలో జ్ఞానపీఠ అవార్డు భారతదేశంలో ఇచ్చే అత్యున్నత సాహితీ పురస్కారం. 22 అధికార భాషల్లో చేసిన రచనలకు ఈ అవార్డు ఇస్తారు. మొదటి విజేత 1965లో జి శంకర్ కురూప్కు ఇచ్చారు. ఆయన మలయాళం రచయిత. 48వ జ్ఞానపీఠ అవార్డు 2012లో తెలుగు రచయిత రావూరి భరద్వాజ రాసిన పాకుడు రాళ్లకు లభించింది. ఇంతవరకు 53 మందికి జ్ఞానపీఠ అవార్డు లభించింది. గ్రహీతలకు 7 లక్షల రూపాయల నగదు, సరస్వతీదేవి విగ్రహం ప్రదానం చేస్తారు. ఈ అవార్డు పొందిన 3వ తెలుగు రచయిత రావూరి భరద్వాజ. 1970లో విశ్వనాథ సత్యనారాయణ రచించిన రామాయణ కల్పవృక్షానికి, 1988లో డాక్టర్ సి నారాయణ రెడ్డి రచించిన 1000 పడగలకు గతంలో ఈ అవార్డు గెలుపొందారు. అదేవిధంగా అవార్డు పొందిన పుస్తకం ఏ ప్రక్రియకు చెందిందో కూడా అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా ఒక అంశాన్ని అన్ని కోణాల నుంచి పరిశీలించి అధ్యయనం చేసినట్లయితే ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం రాయొచ్చు. ఈ జనరల్ స్టడీస్లో ఈ కరెంట్ అఫైర్స్ కూడా ఒక ముఖ్యమైన అంశం. కరెంట్ అఫైర్స్ అంటే ఈ సమకాలీన అంశాలు. ఈ సమకాలీన అంశాలలో కూడా ఆ అభ్యర్థికి అవగాహన ఉండాలి. ఆ సమకాలీన అంశాలు బాగా తెలిసి ఉండాలి. అంటే తరచుగా ఏమేమి జరుగుతున్నాయి, రాజకీయ రంగంలో సమకాలీన అంశాలు ఉంటాయి, ఆర్థిక రంగంలో సమకాలీన అంశాలు ఉంటాయి, శాస్త్ర సాంకేతిక రంగంలో సమకాలీన అంశాలు ఉంటాయి. అన్ని రంగాల్లో కూడా సమకాలీన, ఇప్పుడు శాస్త్ర సాంకేతిక రంగం అనుకోండి, దాంట్లో ఈ మొన్ననే వార్తల్లో సివిల్ సర్వీస్ ప్రిలిమినరీలో ఒక ప్రశ్న అడిగారు. ఏంటంటే ఈ గాడ్స్ పార్టికల్ అంటే దైవకణము యొక్క లక్షణం ఏంటి, దైవకణం యొక్క ప్రాముఖ్యత ఏంటి అని. ఈ దైవకణం అంటే ఏంటి, లేక గాడ్స్ పార్టికల్, హిగ్స్ బోసాన్ పార్టికల్ కూడా అంటారు. దాని యొక్క ప్రత్యేకత ఏంటి అని అడిగారు. లక్షణం అంటే అది ఈ పదార్థానికి మాస్ అంటే ఒక షేప్ ఇస్తుంది అనమాట. దాని గురించి ప్రశ్న అడిగారు. పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ లేక జనరల్ స్టడీస్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు వస్తాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే ప్రిపరేషన్ సరైన పద్ధతిలో సాగుతుంది. అందుకు గత పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలను సేకరించి కరెంట్ అఫైర్స్, జీకే లేక జీఈఎస్ విభాగంలో ప్రశ్నల సరళిని, వాటి క్లిష్టతను పరిశీలించాలి. వివిధ ఉద్యోగ నియామక పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు ఎదురవుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. కరెంట్ అఫైర్స్ లో సమకాలీన జాతీయ, అంతర్జాతీయ సంఘటనలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఇందులో జాతీయ అంశాలంటే రాజకీయ, ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక అంశాలు, రాష్ట్రాలు, క్రీడలు, వ్యక్తులు, అవార్డులకు సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతాయి. అంతర్జాతీయ రాజకీయ అంశాల్లో వివిధ దేశాల్లో చోటు చేసుకున్న సంఘటనలకు సంబంధించిన ప్రశ్నలను అడుగుతారు. వీటికి సంబంధించి ప్రతి పరీక్షలో 30 వరకు ప్రశ్నలు ఉంటాయి. వీటితో పాటు జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు కూడా కొన్ని ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ వేరా, కరెంట్ అఫైర్స్ వేరా అని రెండు ఒకటే, కానీ కరెంట్ అఫైర్స్ పై క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కరెంట్ అఫైర్స్లో మొట్టమొదటి మనం ఇప్పుడు తీసుకుందాం. రెండు రోజుల క్రితం మనకి అయింది, డిఫెన్స్లో ప్రాబ్లం అయింది. ఐఎన్ఎస్ సింధు రక్షక్ అని అక్కడ మనకు ఒక ప్రమాదం జరిగింది. దాని గురించి డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. ఇప్పుడు వాడు ప్రమాదం ఎక్కడ జరిగిందని అడగరు, కానీ వాళ్ళు అడిగేది ఏమిటంటే ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఏమిటి ఇండియాలో, ఐఎన్ఎస్ విక్రాంత్ అని అది వచ్చింది, దాని గురించి అడుగుతారన్నమాట. అలాగే సింధు రక్షక్ తర్వాత ఇంకోటి ఏదో వచ్చింది, సింధు రత్న అని వచ్చింది, దాని గురించి ప్రశ్న ఉండొచ్చు. సో ప్రతి విషయాన్ని తీసుకుని దాని పాస్ట్, దాని తర్వాత వచ్చినవి మనం రాసుకుంటే అది మనకి నెట్లో దొరుకుతుంది, లేకపోతే పుస్తకాల్లో దొరుకుతుంది. అలా రాసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. ఇది కరెంట్ అఫైర్స్ చూడవలసిన విషయం. రెండు, కరెంట్ అఫైర్స్ ఎప్పటి వరకు చదవాలి అంటే పరీక్ష పేపర్ ఎప్పుడు సెట్ చేస్తారు, దీనివల్ల మనం ఎప్పటి వరకు చదవాలని అదొక పెద్ద ప్రశ్న. అది ఈ మధ్యలో ప్రతి పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పరీక్ష జరగబోయే నెల ముందర వరకు కూడా కరెంట్ అఫైర్స్ అడుగుతున్నారు. ఒక్కొక్కసారి మన ఏపీపీఎస్సీలో అయితే వారం 15 రోజుల ముందర వరకు కూడా సెట్ చేసిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో కనీసం ఒక నెల ముందర వరకు న్యూస్ పేపర్స్ చదవడం అనేది నెసెసరీ. వివిధ పోటీ పరీక్షలలో కీలక పాత్ర పోషించే కరెంట్ అఫైర్స్ లో అంతర్జాతీయ అంశాలలో ఎటువంటి ప్రశ్నలని ఎక్కువగా అడుగుతుంటారు, వాటి సరళి ఎలా ఉంటుంది తదితర ప్రశ్నలని ఇప్పుడు ఎగ్జాంపుల్స్ తో చూద్దాం.
అంతర్జాతీయ అంశాలు. ఈ అంశంలో వివిధ దేశాల్లో కొత్తగా అధికారంలోకి వచ్చిన అధిపతుల పేర్లు, ఎన్నికలు, ఆందోళనలు, ఆపరేషన్లు, సదస్సులు వంటి వాటిని గుర్తుంచుకోవాలి. 2012 గ్రూప్ 1 ప్రశ్నాపత్రంలో అంతర్జాతీయ అంశాలపై అనేక ప్రశ్నలున్నాయి. అవి చైనా ప్రధాని ఎవరు, ప్రపంచ వర్తక సంస్థ అధ్యక్షుడెవరు, G4లో లేని దేశం వంటి ప్రశ్నలు ఉన్నాయి. హమీద్ కర్జాయ్ ఏ దేశానికి అధ్యక్షుడు? సమాధానం ఆఫ్ఘనిస్తాన్. ఐక్యరాజ్య సమితి ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఏ దేశస్థుడు? సమాధానం దక్షిణ కొరియా. యూరోపియన్ యూనియన్ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది? బెల్జియంలోని బ్రసెల్స్. ఇంటర్నేషనల్ అఫైర్స్లో ఏం చదవాలి అంటే మొట్టమొదటిగా భారతదేశానికి మిగతా దేశాలతో ఉన్న సంబంధం, ఈ సంబంధాల్లో వచ్చిన ప్రాబ్లమ్స్, కొత్తగా ఏమన్నా వస్తున్నాయి. చైనాతో మనకి ఇప్పుడు ఒక ప్రాబ్లం వస్తుంది, లేదా పాకిస్తాన్తో ప్రాబ్లం వచ్చింది. ఇది ఎందుకు వచ్చింది? దాని బ్యాక్గ్రౌండ్లోకి మళ్ళీ వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. అంటే మనకి పాకిస్తాన్తో మనకి రెగ్యులర్గా మనకి ఏదో ఒక ఇష్యూ ఉంటూనే ఉంటుంది. అసలు ఈ ఇష్యూ ఎప్పుడు మొదలైంది, అసలు ఆ కాశ్మీర్ గురించి మొదలైతే ఆ విషయం ఏమిటి, ఇవన్నీ చదువుకుంటూ రావాలి. సో కరెంట్ అఫైర్స్ అనేది ఎగ్జాక్ట్గా డేట్లు అడగరు, దాని బ్యాక్గ్రౌండ్ అవన్నీ అడుగుతారు. సో ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో అది చాలా స్టూడెంట్స్ చేసే మేజర్ మిస్టేక్, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఇది మళ్ళీ చదువుతానని పక్కన పెట్టేస్తారు, అది మర్చిపోతారు. అది ఎప్పుడు చేయకూడదు. మన దేశానికి ప్రభావితం చేసే ఇంటర్నేషనల్ అఫైర్స్, మన రాష్ట్రానికి సంబంధించిన జాతీయ డెసిషన్స్, ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం. పోటీ పరీక్షలలో జాతీయ లేక రాజకీయ అంశాలు అనేవి చాలా కీలక భూమిక పోషిస్తాయి. వీటిలో వివిధ పోటీ పరీక్షలలో అడిగిన కొన్ని ప్రశ్నలని ఎగ్జాంపుల్స్తో ఇప్పుడు చూద్దాం. జాతీయ అంశాలు. జాతీయ అంశాల్లో భాగంగా దేశంలో ప్రధానంగా చోటు చేసుకున్న రాజకీయ సంఘటనలను పరిశీలించాలి. రాజ్యాంగ సవరణలు, ప్రభుత్వ కొత్త పథకాలు, కమిటీలు, కమిషన్లు, కొత్త పార్టీల ఏర్పాటు, ఎన్నికల్లో వాటి విజయాలు, సాధించిన స్థానాలు వంటి వాటిని గుర్తుంచుకోవాలి. నియామకాల నుంచి అన్ని పరీక్షల్లో ప్రశ్నలుంటాయి. 2012 గ్రూప్ 1లో భారత వాయుసేనాధిపతి ఎవరు అని అడిగారు. ఉదాహరణకు, జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? సమాధానం ఫిబ్రవరి 2, 2006. సమాజ్వాద్ పార్టీ ఎన్నికల గుర్తు? సమాధానం సైకిల్. ఇటీవల ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన పార్టీ? సమాధానం జనతాదళ్ యు. సాధారణంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్లో లేక గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్కి వచ్చినప్పుడు ఇక్కడ ముఖ్యంగా అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే రాజ్యాంగాన్ని అన్వయింపు చేసేటప్పుడు వచ్చేటటువంటి సమస్యలు, వాటి పరిష్కార మార్గాలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వటం జరుగుతుంది. అంటే ఒక క్వశ్చన్ యొక్క స్టాండర్డ్స్ అనేటటువంటివి ఎక్కువగా ఉంటాయి. అయితే సాధారణమైనటువంటి అన్ని పోటీ పరీక్షల్లో కూడా ముఖ్యంగా రాజ్యాంగంలో ఉండేటటువంటి భాగాలను అన్వయింపజేసే దాంట్లో ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, సమాఖ్య వ్యవస్థ, భారత సుప్రీంకోర్టు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, వీటిపైన పార్లమెంటు యొక్క అధికారాలు, ఇలాంటి అంశాలపైన సాధారణంగా ప్రశ్నలు రావటం జరుగుతుంది. అదేవిధంగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఒక మధ్యస్థంగా, అంటే ఒక పారామీటర్ అంటూ ఏమీ లేదు, దీనికి ఒక బ్లూ ప్రింట్ అనేటటువంటిది లేదు. అంటే కొన్ని సందర్భాల్లో సాధారణమైనటువంటి చిన్న తరహా డిఎస్సి లాంటి ఎగ్జామ్స్లో కూడా చాలా ఇన్డెప్త్ క్వశ్చన్స్ అడగటం జరుగుతున్నది. వివిధ పోటీ పరీక్షలలో ఆర్థిక అంశాలు అనేవి చాలా కీలక భూమిక పోషిస్తాయి. వీటిలో జాతీయ, అంతర్జాతీయ అంశాలతో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రశ్నలు వస్తుంటాయి. ఆర్థిక రంగం అనేక రంగాలతో ముడిపడటం మూలాన మిగతా రంగాల మీద కొంతవరకైన అవగాహన కలిగి ఉండటం అనేది తప్పనిసరి. అప్పుడే ఈ రంగం మీద పూర్తి అవగాహన ఏర్పడుతుంది. ఆర్థిక అంశాలు. ఈ విభాగంలో బడ్జెట్, ఆర్థిక సర్వేలలోని ప్రధాన అంశాలు అంటే బడ్జెట్ కేటాయింపులు, ప్రకటించిన పథకాలు, చేపట్టిన కార్యక్రమాలు ఉంటాయి. పలు సర్వేల ప్రకారం వివిధ రంగాల్లో సాధించిన వృద్ధి రేటును గమనించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సమకాలీన అంశాలు పరిశీలించినట్లయితే రూపాయి విలువ క్షీణతకు సంబంధించి ప్రశ్నలు ముఖ్యంగా గ్రూప్ 1 సివిల్ సర్వీస్ లాంటి పరీక్షల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈ రూపాయి విలువ క్షీణత గల కారణాలు ఏంటి, రూపాయి విలువ క్షీణత ఆర్థిక వ్యవస్థపై ఏ మేర ప్రభావం చూపిస్తుంది, ఏ రంగాలపైన దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనే దాని పట్ల సమగ్రమైన అవగాహన గ్రూప్ 1 మరియు సివిల్ సర్వీస్ విద్యార్థులకు అవసరంగా ఉంటుంది. మరో సమకాలీన అంశం కరెంట్ అకౌంట్ లోటు. ఈ కరెంట్ అకౌంట్ లోటు ఏర్పడటానికి కారణం ఏంటి, కరెంట్ అకౌంట్ లోటు పెరిగితే ఆర్థిక వ్యవస్థ పైన ఏ మేర ప్రభావం ఉంటుంది, ద్రవ్యలోటు. ఇటీవల పెరుగుతున్న ద్రవ్యలోటు పట్ల ఆర్థిక మంత్రి కూడా ఆందోళన వెలుబుచ్చారు. ఈ ద్రవ్యలోటు పెరగటానికి కారణాలు ఏంటి, ఈ ద్రవ్యలోటు పెరుగుదల ఆర్థిక వ్యవస్థపై ఏ మేర ప్రభావం ఉంటుంది అనే అంశాలు. మరోవైపు ఇటీవల బంగారం దిగుమతులకు సంబంధించి ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది.
ఈ బంగారం యొక్క దిగుమతుల యొక్క ప్రభావం రూపాయి విలువ క్షీణత పైన, మరోవైపు కరెంట్ అకౌంట్ లోటు పైన ఏ విధంగా ఉంటుంది అనే వాటికి సంబంధించి విషయ పరిజ్ఞానం అవసరం. కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ లేక జనరల్ స్టడీస్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ రోల్ చాలా కీలకంగా ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది విశ్వవ్యాప్తంగా ఉంటుంది. కాబట్టి ఈ అంశం మీద పట్టు సాధించాలంటే విశ్వవ్యాప్తంగా టెక్నాలజీలో చోటు చేసుకుంటున్న అనేక అంశాల మీద ఏ రోజుకా రోజు అనేక పేపర్లను, మ్యాగజైన్లను, సైన్స్ అండ్ టెక్నాలజీ సైట్లను అనుసరిస్తుండాలి. అప్పుడే మీకు ఈ అంశం మీద పట్టు వచ్చి వివిధ అంశాలను గుర్తుంచుకోగలుగుతారు. ఇందులో అంతరిక్షం, రక్షణ, పర్యావరణం, ఆరోగ్యం, ఇంధనం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి చోటు చేసుకున్న ప్రధాన సంఘటనలు గుర్తుంచుకోవాలి. అంతరిక్ష రంగానికి సంబంధించిన ఉపగ్రహాలు, ప్రయోగ వాహక నౌకల ప్రయోగాలు, రక్షణ రంగంలో పరీక్షించిన క్షిపణులు, వాటి పరిధి తదితర అంశాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సూపర్ కంప్యూటర్లు, ఇతర సరికొత్త ఆవిష్కరణలు ఉంటాయి. పర్యావరణానికి సంబంధించి ప్రభుత్వ పథకాలు, వివిధ తుఫాన్లకు పెట్టిన పేర్లు, భూకంపాల సమాచారం గుర్తుండాలి. ఇంధనం కూడా మరో ప్రధానమైన అంశం. ఇందులో సాంప్రదాయేతర ఇంధన వనరులు, పునర్వినియోగ ఇంధనాలు, సోలార్ మిషన్ వంటి వాటి సమాచారం ఉంటుంది. శక్తి రంగంలో ఈనాడు ఎక్కువ ప్రాధాన్యతను మనం ఇస్తున్నది ఈ పునర్వినియోగ శక్తి వనరులు. సో ముఖ్యంగా సౌరశక్తి, పవన శక్తి, చిన్న తరహా జల విద్యుత్, జీవశక్తి, అంతేకాకుండా హైడ్రోజన్ ఎనర్జీ లాంటి నవీన శక్తి వనరులపై కూడా అభ్యర్థులు కొద్దిగా అవగాహన కలిగి ఉండాలి. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అణుశక్తి విస్తరణపై ప్రభుత్వం దృష్టి సారిస్తున్నది. అయితే అణుశక్తికి సంబంధించి భారత అణుశక్తి కార్యక్రమం 3 దశల రియాక్టర్లు, అందులో విదేశీ రియాక్టర్లను ఎక్కడెక్కడ నిర్మించడానికి ప్రతిపాదనలు ఉన్నాయి. వీటన్నిటి మీద అవగాహన ఉండాలి. ఇక బయోటెక్నాలజీ తీసుకున్నట్టయితే బయోటెక్నాలజీ రంగంలో దాదాపుగా ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే ట్రాన్స్జెనిక్స్ అంటే ఈ టెక్నాలజీ ద్వారా జన్యు మార్పిడి జీవులను సృష్టిస్తారు. జన్యు రూపాంతర లేదా జన్యు మార్పిడి జంతువులు, మొక్కలు ఏ విధంగా మనకు ఉపయోగపడతాయి, మనకున్న ఏ సమస్యల్ని పరిష్కరించడానికి వీలుంటుంది, అయితే వీటి సాగులో కూడా ఎటువంటి వ్యతిరేకత ఉంది, సమస్యలు ఏమిటి, వాటిని పరిష్కరించే మార్గాలు, ఇవన్నీ కూడా ఉంటాయి. దీంతోపాటు బయోటెక్నాలజీలో మూలకణాలు, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్, సో దాదాపు అటు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్లో ఈ అన్ని అంశాల మీద ప్రశ్నలు రెగ్యులర్గా వస్తున్నాయి. కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ లేక జనరల్ స్టడీస్లో భౌగోళిక శాస్త్రం ఓ భాగం. ఈ క్రమంలో వీటిలో ఏ అంశాల మీద ఎక్కువ ప్రశ్నలు వస్తుంటాయి, ఆబ్జెక్టివ్ విధానంలో అయితే ప్రిపరేషన్లో ఎటువంటి మెథడ్స్ అనుసరించాలి, డిస్క్రిప్టివ్ విధానంలో అయితే ఎటువంటి మెథడ్స్ అనుసరించాలి, ఇప్పుడు చూద్దాం. డిజాస్టర్ మేనేజ్మెంట్ ని కూడా భౌగోళిక శాస్త్రంలో చేర్చడం జరిగింది. కావున అభ్యర్థులు ఈ అంశంపై పట్టు సాధించడం అనేది ఎంతైనా అవసరం. అభ్యర్థులు తెలుగు అకాడమీ, ఎన్సీఆర్టీ పుస్తకాలను చదివితే ఈ అంశం మీద మరింత పట్టు సాధించవచ్చు. భౌగోళిక శాస్త్రంలో వివిధ టాపిక్స్ ని ఓసారి చూద్దాం. విశ్వం, జనాభా, భారతదేశ నైసర్గిక స్వరూపం, ప్రపంచ ఖనిజ వనరులు, ప్రపంచ నదీ వ్యవస్థ, ప్రపంచ పర్వతాలు, మానవజాతి ఆవిర్భావం, విస్తరణ క్రమం, శీతోష్ణ స్థితి. ఇదివరటి భౌగోళిక శాస్త్రానికి ఇప్పుడు భౌగోళిక శాస్త్రానికి కొంత పరిధిలో, విస్తృతిలో మార్పు అనేటువంటిది వచ్చింది. ముఖ్యంగా ఈనాడు భౌగోళిక శాస్త్రంలో ఇదివరకు ఉండేటువంటి భౌతిక అంశాలు, తర్వాత మానవీయపరమైనటువంటి అంశాలే కాకుండా పర్యావరణపరమైనటువంటి అంశాలు, పర్యావరణ శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలు వస్తున్నాయి. ఇవే కాకుండా ఆపత్ సమయ నిర్వహణ అంటాం, అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇది కూడా ఈనాడు భౌగోళిక శాస్త్ర పరిధిలోకి వస్తున్నది. మరి మనం ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ స్థాయిలో చూసుకున్నట్లయితే అంటే బీఈడీ ఎంట్రన్స్, డైట్ సెట్, తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్ సర్వీస్, వీటన్నిటిలో కూడా దాదాపుగా ఈనాడు ముఖ్యంగా మనకి 1/6 అనుకోండి, అంటే సుమారుగా 16% నుంచి 20% ప్రశ్నలు, అంటే ఒక 100 మార్కులు మొత్తం ఉంటే అందులో 16 నుంచి 20 వరకు మనకి భౌగోళిక శాస్త్రం నుంచే రావటం జరుగుతున్నది. అయితే ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో వస్తున్నటువంటి ప్రశ్నల్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ కాస్త సివిల్ సర్వీసెస్లో ఉండేటువంటి ప్రశ్నలు మాత్రం విశ్లేషణాత్మకంగా ఉంటున్నాయి. ఇక గ్రూప్ 1 సర్వీసెస్, గ్రూప్ 2, తర్వాత మన బీఈడీ ఎంట్రన్స్, వీటన్నిటిలో ఉండేటువంటి ప్రశ్నలన్నీ కూడా దాదాపుగా సమాచారానికి, అంటే ముఖ్యంగా ఫ్యాక్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్, కొన్ని ఈవెంట్ బేస్డ్ క్వశ్చన్స్ మాత్రం మనకు రావటం జరుగుతుంది. ప్రైవేట్ రంగంతో పాటు ప్రభుత్వ రంగంలో భారీ సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్న ప్రస్తుత తరుణంలో అత్యంత కీలకమైన కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ లేక జనరల్ స్టడీస్లో
ఎక్కువ మార్కులు స్కోర్ చేస్తే ఉద్యోగం గ్యారంటీ. ఆ దిశగా కరెంట్ అఫైర్స్ అండ్ జీకే లేక జనరల్ స్టడీస్ పై అవగాహన పెంచుకునేందుకు ప్రముఖ ప్రాంతీయ ఆంగ్ల దినపత్రికలతో పాటు ప్రతియోగితా దర్పణ్, కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ వంటి మాసపత్రికలను చదవాలి. స్టాండర్డ్ జీకే కోసం మలయాళ మనోరమ ఇయర్ బుక్ ను అధ్యయనం చేయాలి. ఆల్ ద బెస్ట్. ఇది ఈ వారం భవిత. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి టీవీ.